మంది అని ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఈ రోజు ఈ వ్యవస్థ అంచెలంచెలుగా 1,80,000 చిల్లర సభ్యత్వం కలిగినటువంటి వ్యక్తులే కాకుండా అన్ని మండలంలో ఉండి యావది ఏజెన్సీ అంతా కూడా దీని వైపు చూసే పరిస్థితి మనం తీసుకొచ్చాం. కారణం ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏంటో తెలుసుకోవాలా. ఎవరైనా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ప్రపంచ దేశాలు వాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ మనం ఒక ట్రస్ట్ కోసం కూడా గొప్పగా చెప్తుంది. ఒకసారి మీరు ఎవరైనా కూడా నిజంగా వాట్సాప్ ఆన్ చేయండి. మీలో ఎవరైనా వాట్సాప్ ఉంది కదా మీకు అందరికీ టచ్ ఫోన్లో ఎవరైనా కూడా ట్రస్ట్ కోసం ఎవరైనా బేడగా మాట్లాడే పరిస్థితి చేస్తే ఒక్కసారి వాళ్ళకి మీరు బుద్ధి చెప్పే పరిస్థితి చెప్పవచ్చు. ఎందుకంటే నేను చెప్పే మాట కాదు, మీరు చెప్పే మాట కాదు, యావత్ ప్రపంచ దేశాలు వాడే ఒక టెక్నాలజీ. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచ దేశాలు వాడే టెక్నాలజీ. ఆదివాసీ ట్రస్ట్ ఏ పని చేస్తుందో మనం ఏం చేస్తున్నామో ప్రతిదీ కూడా చెప్పే టెక్నాలజీ. కాబట్టి ఒక్కసారి మీరు వాట్సాప్ ఉంటే వాట్సాప్ తీయండి. మీరందరూ కూడా వాట్సాప్ ఉందా మీ అందరి తీయండి ఒకసారి. అదే ట్రస్ట్ కోసం పనికిరాని విషయాలు ఎవరో రోడ్డు మీద పోయే వ్యక్తి మీకు చెప్తే వింటారు. కానీ మన ట్రస్ట్ కోసం ఈరోజు ప్రపంచ దేశాల వాడే టెక్నాలజీవే అంత గొప్పగా మనకి చెప్పినప్పుడు మనము కంపల్సరీగా ఆ వ్యక్తులకి ఇప్పుడు బుద్ధి చెప్పే పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకునే పరిస్థితి ఉండాలి. తీసారా మీరందరూ కూడా? తీసారా లేదా మీరందరూ కూడా? తీసిన తర్వాత వాట్సాప్ తీసిన తర్వాత మెసేజ్ బాక్స్ పైన గిర్రం తిరుగుతూ ఉంటాయి, చూసారా? దానిపై చూడండి, మెసేజ్ బాక్స్ చూసారు కదా మీరు. ఈ మెసేజ్ బాక్స్ పైన గుండ్రగా తిరుగుతుంటాయి. చాలా మంది అనుకుంటారు ఈ ముందు ఏంటొచ్చింది రా బాబు ఈ మధ్యలో రాలేదు, ముందు లేదనుకుంటారు మీరు. చూడండి, ఆ క్లిక్ చేస్తే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే క్లిక్ చేస్తే దానికి ఆదివాసీ ట్రస్ట్ అని ఒక్కసారి కొట్టండి. మీరు ఏంటొచ్చింది ఒకసారి నాకు చదవండి. కొట్టేరా? కొట్టారా లేదా? చూడండి చూడండి ఉందా లేదా? దానికి ఒక్కసారి ఇలా అంటుంది, క్లిక్ చేసి అక్కడ మెసేజ్ ఉంటుంది ఆదివాసీ ట్రస్ట్ అని కొట్టలేదు. తెలుగులో వచ్చింది ఎవరికైనా? వచ్చిందా లేదా? ఏమని వచ్చింది చెప్పండి. ఇంగ్లీష్ తో రాస్తే ఇంగ్లీష్ అంటే మనకి అర్థం చేసుకోలేం కాబట్టి తెలుగులో చేసుకోండి. ఎవరు తెలుగులో ఉంటే వచ్చింది కదా. అక్కడ కొట్టిన తర్వాత ఏం చదివి మీరే చదవండి, నేను చెప్పేది కాదు. ఉండదు, వెంటనే పోతాయి. అది ఆదివాసీ ట్రస్ట్ అనేది ఆదివాసీ సమాజాల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ఏర్పాటైన ఒక సంస్థ. ఈ సంస్థ ఆదివాసీ సమాజానికి చెందిన వారికి వివిధ రకాల సహాయాలు అందిస్తుంది. వారి సంక్షేమము, విద్య, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి మరియు వారి సంస్కృతి పరీక్షించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా ఆదివాసీ ట్రస్ట్ వివిధ కార్యక్రమాలు మరియు పథకాలను అమలు చేస్తుంది. వాటిలో విద్య సహాయం, ఆరోగ్య సహాయం, సహోపాధి పథకాలు, సాంస్కృతిక పరిరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ వంటి విషయాలు ఉన్నాయి. ఆదివాసీ ట్రస్టు ఆదివాసీ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి అనేక సంస్థల్లో ఆదివాసీ ట్రస్ట్ ఒకటి. ఈ సంస్థల్లో ఆదివాసీ సమాజ సంక్షేమం మరియు అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. ఇది నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ దేశాలు వాడే ఒక టెక్నాలజీ చెప్పినటువంటి మాటలు ఇదన్నీ కూడా. అంటే మనం ఏం చేస్తున్నామో అది చెప్తుంది. అంతే కాబట్టి ఎవరైనా మీకు ట్రస్ట్ కోసం ఏమైనా తప్పుగా మాట్లాడే పరిస్థితి ఉంటే వాళ్ళు ఉద్యోగస్తులు ఉండొచ్చు, డబ్బున్నోడు ఉండొచ్చు, రాజకీయ నాయకుడు ఉండొచ్చు, తెలివైనోడు ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఈ వ్యవస్థ కోసం చెప్తే మీరు ఏమీ వాడిని గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీవు వాట్సాప్ ఉంటే ఒక్కసారి నా ట్రస్ట్ కోసం చెప్పు, నీకే చదువు ఒకసారి వినిపించు అని చెప్పండి. నా ట్రస్ట్ నువ్వు ఏదైతే చదివేమో నా ట్రస్ట్ అది చేస్తుందని చెప్పండి అందరికీ కూడా. ఇప్పుడే ఆల్రెడీ విశాఖపట్నంకి ఒక పేషెంట్కి చాలా పెద్ద ఆపరేషన్ ఆల్రెడీ పాడర్ బ్రాంచ్ నుండి మన ఆరోగ్యశ్రీ కార్డు వాడు వెళ్ళేసరికి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఆపరేషన్ జరగలేదు. మన ట్రస్ట్ ఐడి కార్డు ఏదైతే కార్డు ఇచ్చామో ఇప్పుడు ఆపరేషన్కి వెళ్ళిపోతుంది. చూడండి, ఎంతో మంది పేద ప్రజలకు నిజంగా చాలా గర్వకరమైన విషయం ఇదంతా. ఇంత ట్రస్ట్ అనేది అది నేను చెప్పే విషయాలు కాదు, మీరు సాక్షాత్తుగా మీరు చూస్తున్న విషయాలు. కాబట్టి ప్రతి సభ్యుడు కూడా ఇది లబ్ధి పొందే పరిస్థితి మీరు ఏర్పాటు చేసుకోవాలి. అందుకబట్టి మనమంతా కూడా కలిసి కట్టి ఈరోజు నిజంగా యావత్ భారతదేశానికి ఆదివాసీ ట్రస్ట్ అనేది ఈరోజు గొప్ప గొప్ప విషయాలు చేసే పరిస్థితి తీసుకొచ్చాం. అందుకబట్టి మనమంతా కూడా ఆ రోజు అనర్థనామన ఈ గడ్డ మీద ఏ మాదిరిగా అయితే నిజంగా దేశానికి మొత్తం తెలిసే పరిస్థితి చేశారో అదే మాదిరిగా ఈరోజు ఆదివాసీ ట్రస్ట్ కూడా ఇదే నేలలో కూడా మనం పెట్టి దాదాపు ప్రతి మండలంలో పోవడంతో పాటు పక్క రాష్ట్ర స్థాయిలోనే పోయే పరిస్థితి కాకుండా దేశ స్థాయిలో పోయే పరిస్థితి మనం అందరూ కూడా కంకణం కట్టుకొని మీ భుజా స్కందల మీద వేసుకొని మనం అందరూ కూడా ముందుకు పోయే పరిస్థితి చేయాలి ప్రతి సభ్యుడు కూడా.
మనం చాలా మంది మీకు విడకారంగా చెప్పే పరిస్థితి చేయవచ్చు. వాళ్ళంతా కూడా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళు మాత్రమే మాట్లాడే వ్యక్తుల కోసం మీరు ఆలోచించవలసిన విషయాలు కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రతి వారానికి వచ్చి ప్రతి మంచి మంచి విషయాలు వింటూ మంచి నేర్చుకుంటూ మీకు లబ్ధి పొందుతూ సమాజానికి లబ్ధి పొందే పరిస్థితి మీరు చేస్తున్నప్పుడు మీరు గొప్పవాళ్ళు. అంతేనే కాదండి. అంతేగాని ఉద్యోగస్తులో చదువుకున్నవాడో లేకపోతే ఇంకోటో వాడు 10 మంది సాయం చేయనటువంటి వ్యక్తికి మీరు వాడిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందుకబట్టి ప్రతి సభ్యుడు కూడా ఈ యొక్క ట్రస్ట్ విధి విధానాలు తెలుసుకోవాలి. ట్రస్ట్ అంటే ఏంటి, అది ఏ మాదిరిగా ఉంటుంది అనేది ప్రతి సభ్యుడు తెలుసుకోవాలి. అంతేగాని డబ్బు గణితంగా సామాజికంగా అన్ని విధాలుగా ముందుకు పోయే పరిస్థితి. కాబట్టి మీరంతా కూడా ప్రతి వ్యక్తి కూడా ట్రస్ట్ ఒక విధి విధానాలు తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తూ ప్రతి విషయాన్ని కూడా మీరు కూడా చాలా చక్కటి పాటలు పాడుతున్నారు. చాలా నిజంగా చూసే ఒకసారి ఆలోచించాలా. మీరు బేసిక్ ఇలాంటి వేదిక దొరకడం, మీరు అభివృద్ధి అంటే మనం ఒక టాలెంటెడ్ బయటకు తీసుకునే పరిస్థితి కూడా వేదిక ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా కూడా టాలెంటెడ్ పర్సన్స్ అందరూ కూడా ముందుకు రావాలి. పాటలు కానీ మాటలు ఆడే విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఏ విషయంలోనే కూడా మీరు అందరూ కూడా ముందుకు రావాలి. టాలెంటెడ్ పర్సన్స్ అన్ని కూడా ఈ వేదిక దానికోసమే పెట్టింది. కాబట్టి చాలా మంచిగా పాడుతున్నారు ఆడవాళ్ళు. నిజంగా చాలా మంచిగా నిజంగా ట్రస్ట్ కోసం వర్ణిస్తూ చాలా చక్కటి గీతాలు పాడే పరిస్థితి. ఎందుకంటే ఆ ఒక్క సౌలభ్యం ఈరోజు భగవంతుడు మనందరికీ ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా వినియోగించుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైనా కూడా ఏ టాలెంట్ అయినా కూడా స్పోర్ట్స్లో కూడా మీ పిల్లలు ఎవరైనా మంచిగా స్పోర్ట్స్ కార్యక్రమం కానీ చదివే వాళ్ళు ఉన్నా కూడా లేకపోతే ఆటపాటల్లో ఉన్నా కూడా ఆ పిల్లల్ని తీసుకోరండి. మేము చేయవలసింది అయితే కంపల్సరీ స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కూడా మన నుండి పంపించే కార్యక్రమం తీసుకొద్దాం. ఓకేనా? ఎందుకంటే మన ఆదివాసీ బిడ్డ అంటే మనం తక్కువ కాదు, మనం కూడా చాలా గొప్ప వాళ్ళు. కానీ నేర్చుకున్నప్పుడు మాత్రమే తక్కువ అయిపోతాం. కాబట్టి మీరందరూ కూడా గ్యారంటీగా టాలెంటెడ్ ఏ టాలెంట్ ఉన్నా కూడా ఈ వేదికను తీసుకురండి. మేము చేయాల్సింది అయితే మనం చేద్దాం. ఓకేనా?